నిజంగా ఎంత సపోర్ట్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డే 46 ఆఫ్ లెర్నింగ్ కాలిస్థానిక్స్ విత్ ఏలో ఏం జరిగిందంటే ఒక విషయం జరిగింది. మీకు ఆ విషయం తెలియాలంటే ముందు మా దేవరికి తెలియాలి. సరదాగా అన్నాను. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ నేను ఇవన్నీ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఒకటానికి స్టార్ట్ చేశాను. అయితే నేను కాలిస్థానిక్స్ నేర్చుకుందాం, కుదిరితే ఇంకెవరికైనా నేర్పిద్దామని స్టార్ట్ చేశాను. వ్యూస్ గురించి ఫాలోవర్స్ గురించి అయితే నేను స్టార్ట్ చేయలేదు. కాకపోతే ఈ జర్నీలో ఏమైందంటే నా విజన్ మారిపోయినట్టు, నేను డిస్ట్రాక్ట్ అయిపోయినట్టుగా అనిపించింది. సడన్ గా ఒకసారిగా డౌన్ ఫాల్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఒక 4-5 వీడియోల నుంచి వస్తే మనకు సరిగ్గా వ్యూస్ కట్టా లేదు, ఫాలోవర్స్ లేరు, ఏం లేదు, సరైన రియాక్షన్ ఏం వచ్చేది కాదు. సో అలాంటప్పుడు నాకు డిమోటివేషనల్ గా అనిపించి ఇంట్రెస్ట్ కొంచెం కొంచెం తగ్గిపోయేది. సో అలాంటప్పుడు ట్రస్ట్ ది ప్రాసెస్ అనుకుంటూ దేవుడి పైన భారం వేసి అలాగా కంటిన్యూ చేశాను. అప్పుడు ఏమైందంటే కొంతమంది రీల్స్ గట్ట పంపడం స్టార్ట్ చేశారనమాట. ఎలా అంటే బ్రో ఇదిగో నువ్వు అంత కష్టపడుతున్నావు కదా హ్యాండ్ స్టాండ్ గురించి, ఈ రీల్ చూడు నీకు ఈ టిప్ ఉపయోగపడుతుంది అని చెప్పి కొంతమంది సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అదంతా చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ పుట్టింది అనమాట చేయడానికి. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరీవన్. ఇంకా వ్యూస్ గురించి గట్రా మనం పట్టించుకోవద్దు, మనం చేయాల్సింది మనం చేద్దాం, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. ఇంకా ఈ రోజు గురించి మాట్లాడాలి అంటే అప్పుడులో మనకి యోగాసనాలు అలవాటు అనమాట. స్కూల్లో నేర్చుకున్నప్పుడు ఇది ఒక యోగాసనం అనమాట. బ్యాలెన్సింగ్ గురించి కొంచెం ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు ఇది చేసి దాని తర్వాత హ్యాండ్ స్టాండ్ చేశాను, కొంచెం బాగానే ఉపయోగపడింది. నేను మధ్యలో మొత్తం మర్చిపోవడం కూడా మంచిదైంది. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను ఏదో కంగారుగా నేర్చుకున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే మీరు పంపే రీల్స్ ద్వారా నేను కొన్ని టెక్నిక్స్ అట్లా తెలుసుకుంటూ జాగ్రత్తగా నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఏదో బిల్డ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో అయితే ఏదో కంగారుగా చేసినట్టు అనిపించింది. సో లెట్స్ లెర్న్ టుగెదర్. ఇంగ్లీష్ కొంచెం ఓవర్ అయింది కదా, అయినా పర్లేదండి. సో ఈ రోజు కింద మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.